Rhoda Investigation Department. సార్ చెప్పరా పనోడా సార్ పనోడా లౌడా అనకండి సార్ నేను కూడా ఈ స్టేషన్ కానిస్టేబుల్ నే సార్ ఆ బొక్క ముందు నువ్వు ఈ మంత్ చేసిన ఇన్వెస్టిగేషన్ చూపించు సార్ ఈ మంత్ నేను చేసిన ఇన్వెస్టిగేషన్ లో చాలా దారుణాలు అనేవి కనుగొన్నాను సార్ ఈ మంత్ యూట్యూబ్ లోని క్రైమ్ రేట్ 2% నుండి 10% కి పెరిగిపోయింది అండ్ మీకు ఈ విషయం ప్రూవ్ చేయడానికి కొన్ని ప్రూఫ్ కలెక్ట్ చేశా సార్ ఈ పిక్ చూడండి ఇందులో నాకు బాలుడు క్యాచ్ పట్టుకుని వెళ్ళే లోపు అతను ఒక అనకండ వచ్చి మింగేసింది సార్ ఓ మై గాడ్ ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మ్యాన్ సంథింగ్ ఇస్ ఫిషీ ఇదే కాదు సార్ ఈ పిక్ చూడండి ఇందులో ఒక బౌలర్ బాల్ వేస్తే బ్యాట్స్మెన్ ఆ బాల్ ఎంపైర్ కేసి 350 km/h స్పీడ్ తో మింగాడు సార్ అండ్ గెస్ వాట్ ద ఎంపైర్ ఇస్ బ్రూటల్లీ మర్డర్డ్ విత్ ఎ హార్డ్ టెన్నిస్ బాల్ మరి ఇన్ని క్రైమ్స్ జరుగుతుంటే మన డిపార్ట్మెంట్ మొత్తం ఏం చేస్తుందయ్యా సార్ ఈ మంత్ ఎందుకు అలాగే నా క్రిమినల్స్ ని పట్టుకుంటాం సార్ రేయాలను పట్టుకోవడం మీ వల్ల కాదు కానీ ఒక స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేశా ఎవరు సార్ వాడు 22 వీడియోస్ 18K సబ్స్క్రైబర్స్ ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం రోస్ట్ చేసే టాపిక్ ఏంటంటే రాత థంబ్నెయిల్. భారీ వర్షాల వల్ల తిరుపతి మొత్తం వాటర్ తో ఫ్లడ్ అయిపోయినట్టు నా యూట్యూబ్ ఫీడ్ మొత్తం రాత థంబ్నెయిల్స్ తో ఫ్లడ్ అయిపోయింది. ఈ థంబ్నెయిల్స్ చేసే జాతిలో ఒక 60% మంది సీరియల్ కిల్లర్స్ ఉంటారు. సీరియల్ కిల్లర్స్ అంటే సీరియల్ యాక్ట్ చేసే లేడీ విలన్స్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. వీళ్ళు ఎలాంటి కిల్లర్ సైకోగాలంటే వాళ్ళ వ్యూస్ అండ్ సిడిఆర్ కోసం బ్రతికున్న సెలబ్రిటీస్ ని వర్చువల్ గా చంపేసి ఫోటోకి డంటేసేస్తారు. ఆసుపత్రిలో కమల్ హాసన్ మృతి. అరే నువ్వేమైనా ఆసుపత్రికి వెళ్ళి పేషెంట్స్ డైపర్ మార్చావా లేదా ఆయన బెడ్ పక్కన ఉన్న బత్తాకాయలు పిసికి ఆయనకి జ్యూస్ తీసి ఇచ్చావా? లేకపోతే తమిళలో కమల్ హాసన్ మృతని ఎలా రాస్తావరా? డ్రైనేజ్ లో ప్లాస్టిక్ ఏరుకుని స్క్రాప్ లో అమ్ముకునేవాడా? హీరో విజయ్ ఇక లేరనే వార్తలో కుప్పకూలిన నటులు, తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్. ఆ గొడవలే కారణమా? అసలు ఏం జరిగింది? బ్రేకింగ్ న్యూస్. రే నీ న్యూరాన్స్ మధ్య కనెక్షన్ బానే ఉందా లేకపోతే స్క్లెరోసిస్ వచ్చిందా? బ్రతికున్న సెలబ్రిటీస్ ని ఇలా నీ బొక్కల వ్యూస్ కోసం వర్చువల్ గా అత్యాచారం చేసి చంపే బదులు వెళ్ళి కిండర్ గార్డెన్ పిల్లలు ముడ్లు కడగరా? బ్యాడ్ న్యూస్ ఫర్ రోహిత్ శర్మ ఫ్యాన్స్. ఏరో మార్క్ ఇంపార్టెంట్. ఈయన చూడండి ఈడు గోవాకి సరిగ్గా ఎడిటింగ్ చేయడం కూడా రాదు. అక్కడ రోహిత్ శర్మ బదులు రోహిత్ శర్మ వాట్సాప్ ఫార్వర్డెడ్ స్టిక్కర్ పెట్టాడు. తమ్నెయిల్స్ బ్యాచ్ లో ఇంకో రకం ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే సెలబ్రిటీస్ మధ్య అక్రమ సంబంధం పెట్టేసి తమ్నెయిల్స్ ఎడిట్ చేస్తూ ఉంటారు. ఫాదర్ సన్ ఏంటి వీళ్ళిద్దరు ఫాదర్స్ అన్న? వినేవాడు మైదర్ వైబ్స్ అయితే చెప్పేవాడు వచ్చి క్యాలీఫ్లవర్ ని సన్ఫ్లవర్ అన్నాడంట. రెడ్ ఫ్లవర్ గాడు. లేకపోతే మరీ ఇంత దిగజారిపోతారా? రే అన్ని బానే పని చేస్తున్నాయి లేకపోతే మైండ్ లో ఏమైనా చిప్పు మింగిందా? మీకు బుర్ర పని చెప్పితే వెళ్ళి ఆవేశం స్టార్ గడి గోలో పీనట్ బటర్ వేసుకుని నాకండ్రా జ్ఞానోదయం అవుతుంది. నెక్స్ట్ రకం వచ్చేసి తమ్నెయిల్స్ బ్యాచ్ లో అతి తెలివి బ్యాచ్. వీళ్ళు ఎలా అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఫ్యాన్స్ యొక్క సెంటిమెంట్స్ తో కంటెంట్ క్రియేట్ చేసుకునే బ్యాచ్. ఏంటి ఇంకా అర్థం కాలేదా? అయితే ఈ చిత్రాలను వీక్షించండి. పుష్ప ఏంట్రా బన్నీ బాబు గుర్తుపెట్టుకో ఈ క్రిస్మస్ మాదే. బేసిక్ గా ఈ తమ్నెయిల్ క్రియేట్ చేయడం వెనక ఈ డఫా ప్లాన్ ఏంటంటే నాని ఫ్యాన్స్ కనుక ఈ తమ్నెయిల్ చూస్తే ఏ మా నాని అన్న బన్నీకి వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి తమ్నెయిల్ ఓపెన్ చేస్తారు. అదే బన్నీ ఫ్యాన్స్ ఓపెన్ చేస్తే ఆఫ్టర్ ఆల్ నానియే మన బన్నీ అన్నకి దమ్కి ఇచ్చాడు అని చెప్పి క్లిక్ చేస్తారు. ఫైనల్ గా ఏంటంటే వాడి కామెంట్ సెక్షన్ లో ఫ్యాన్ వార్. కామెంట్స్ పెడతాం వల్ల జనాలకి టైం బొక్క, వీడికి ఇంకా రీచ్ పక్క. మొత్తానికి ఏంటంటే ఏదో విధంగా జనాలతో తమ్నెయిల్ క్లిక్ చేయించి రీచ్ మింగుతాడు. వాట్ ఏ ప్లానింగ్ అమ్మా. దీనమ్మ ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ ని లేపేయడానికి ప్లాన్ వేసినట్టు వేసావు కదరా. ఇప్పుడు చూపించబోయే జాతి ఎంత పెద్ద నెక్రోఫైల్ గాలంటే మనిషి చచ్చిపోతే దాన్ని కూడా క్యాచ్ చేసుకుని వ్యూస్ దొబ్బేస్తారు యాస్ హోల్ గాళ్ళు. మహేష్ బాబు చూసి పవన్ కళ్యాణ్ ఏడ్చేశాడు. ఎన్టీఆర్ ఏడవటం చూసి పవన్ కళ్యాణ్ వెంటనే ఏడ్చేశాడు. రే తారక్ ఏడవకురా. రే అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలరా, చితికినట్టు కాదు. లేకపోతే ఏంట్రా ఈ తమ్నెయిల్ చూసిన ప్రతి ఒక్కడు నీ చిన్న మీద చితికిందని అనుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ని మహేష్ బాబుని చూసి ఆడటం ఏంట్రా? వీడి తమ్నెయిల్ లో దొబ్బుకొచ్చి క్రాప్ చేసి పక్కన పెట్టిన పిక్స్ ఎక్కడవంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి డెత్ సెరమనీవి. సెలబ్రిటీస్ నివాళులు అర్పిస్తానికి వస్తే దాంతో కూడా కంటెంట్ క్రియేట్ చేసేస్తున్నావు కదరా. నీలాంటి వాళ్ళ తమ్ముని తీసుకెళ్లి సైలెన్సర్ బొక్కలో పెట్టాలి. నా బుల్లెట్ బొక్కల్లో పెట్టేస్తావా? నెక్స్ట్ వచ్చేసి ఫేక్ సూపర్ స్టిషన్స్. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే మూఢ నమ్మకాలు. సంతానం కలగాలంటే 40 రోజుల పాటు నిద్రలో వచ్చిన వెంటనే ఇందులోని నీళ్లు త్రాగండి చాలు. పక్కనే ఒక ముసలి తాత సంతానం కలగాలంటే నిద్ర లేచిన వెంటనే నీళ్లు త్రాక్కూడదు తాత. నిద్రపోయే ముందు వయాగరా తాగాలి. ఆకు తినండి, పోక తినండి, తమలపాకు ఒక్క తినండి, నీళ్లు త్రాగండి, పాలు త్రాగండి అని చెప్పే వీళ్ళ మాటలు వింటే మీకు సంతానం కాదు కదా స్పర్మ్ కూడా పుట్టదు. మీకు అంతగా సంతానం కావాలంటే జానీసిన్స్ బాబా వీడియోలు చూడండి. బాబా గారు నాకు సంతానం కలగట్లేదండి ఏం చేయాలో చెప్పండి. రోజు నా వీడియోలు చూడు నాయన, ఒక ఇంటికే కాదు కాలనీకే యజమాని అవుతావు. జానీసిన్స్ బాబాకి జై, జానీసిన్స్ బాబాకి జై. నెక్స్ట్ వచ్చేసి తెలుగు ప్రాంక్స్ తమ్నెయిల్స్. ఈ ప్రాంక్స్ చేసే వాళ్ళు తమ్నెయిల్స్ అంత చిల్లరగా చేస్తారంటే స్వాతి బుక్ కూడా పనికిరాదు వీళ్ళ ముందు.
ఏంట్రా నీది గట్టిగుంది? బొడ్డులో గుడ్డు నీ ఇంతున్నాయి. గ్లూకోజ్ లో ఉంటుంది షుగర్. ఏముందబ్బా మీ ఫిగర్? నా వయసు 24, నాకు ఇంకా కాలేదు. చేద్దామా? ఇంకా పెట్టండి రా. నీ పొలంలో నా కురుకురే, నీ స్ట్రాంగ్ బిల్లో నా నిమ్మతో నా ఈ రోజు నేను తిన్న టిఫిన్ పూరి మస్తుంది పోరి. నీ సైజ్ అంతా ఇలానే పెట్టండి. ఆ యూట్యూబ్ గాడేమో మీలాంటి వాళ్ళ వీడియోస్ ఏజ్ రిస్ట్రిక్ట్ చేయకపోగా ఇంకా లక్షల వ్యూస్ రీచ్ ఇస్తాడు. ఆపండ్రోయ్. కష్టపడి ఎడిటింగ్ చేసే వాళ్ళంటి వాళ్ళకి మాత్రం ఇవ్వడు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఆదివారం రోజు లవంగాలతో ఇలా చేస్తే 24 గంటల అదృష్టం పడుతుంది. లవంగాలతో ఇలా చేస్తే ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు. రతిక్రీడ చేసే ముందు ఒక లవంగంతో ఇలా చెయ్యండి, గంటలు చేస్తారు. తెల్లారులు జాత్రే. ఆపండ్రోయ్. నెక్స్ట్ వచ్చేసి తమ్నేల్ బ్యాచ్ లో లవంగం బ్యాచ్. వీళ్ళకి లవంగం అంటే ఎంత ఇష్టం అంటే బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి లవంగమే తింటారు. వీళ్ళు ఎలా అంటే ఉప్మాలో జీడిపప్పు బదులు లవంగం వేసుకుని తింటారు. ఇప్పుడు లవంగం వల్ల మెడికల్ బెనిఫిట్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ అతిగా లవంగం తిన్నా, అధికంగా లవంగం వాడినా వేడి చేసి పైల్స్ వస్తాయి. నీలో అంత వేడుందా? కొంప తీసి లవంగం తిన్నావా? ఒక లవంగం తింటే వీర్యం వర్షంలా కొరవడం గ్యారంటీ. క్రియేటివిటీ ఉండొచ్చురా, కానీ ఈ యాంగిల్లో ఉండకూడదు. తెలుగులోని అతిశయోక్త అలంకారాన్ని భలే కూనీ చేసావుగా. నీ క్రియేటివిటీకి మొహం మీద పెడకించుకుని కొట్టాలి. హాయ్ గైస్, నేను మీ యాంకర్ శివ. ప్రభు, ఇక్కడ చూసుకుంటున్నట్టయితే వాతావరణం చాలా వేడిగా ఉంది. అదేంటి సడన్ గా వర్షం పడుతోంది? ఏ అవట్రా అది? లవంగం తినాలనిపించింది, తినేసా. వర్షం కురిపించాలనుకున్నా, కురిపించేసా. వరస్ట్ బిహేవియర్. ఈ లవంగాలను బ్యాన్ చేయాలి. గాల్లో కూడా గలీజ్ పనులు చేస్తున్నారు. 12 seconds later. ప్రభా, ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే వీర్య వర్షం పడింది. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేంటైతే మరి ఉంటానే. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి చాలా విధాలుగా అర్థమవుతుంది. ఒకటి, ఇలాంటి తమ్నెయిల్స్ చేస్తే రోస్ట్ చేస్తారని. రెండు, ఇలాంటి తమ్నెయిల్స్ చేస్తే వ్యూస్ వస్తాయని. సో రెండో రకం వాళ్ళకి క్లిక్ బైట్ అండ్ లో ఎఫర్ట్ తమ్నెయిల్స్ ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు మీకు తమ్నెయిల్స్ చేయడానికి సెక్సీగా 6 పాయింట్స్ చెప్తా. పాయింట్ నెంబర్ 1, మీ తమ్నెయిల్ కి ఎప్పుడు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, ఎందుకంటే అది సాడ్నెస్ అండ్ యాంగర్ ని సూచిస్తుంది. దీనివల్ల ఆడియన్స్ ఎమోషనల్ అయ్యి మీ తమ్నెయిల్స్ క్లిక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, మీ తమ్నెయిల్ లో ఒక పక్కకి మీ ఫోటో వేసుకోండి. మన తమ్మునైల్లో మన ఫోటో పెట్టుకోపోతే మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. పాయింట్ నెంబర్ 3, మీ తమ్మునైల్లో ఇంకో పక్కకి మీ చేతుల్లో ఎప్పుడు బొగ్గై ఒక ఐస్ ఫ్రూట్ గాని పెట్టుకోండి. వీడు కాదు, ఎస్ వాడే. వాడిని తీసుకెళ్లి ఒక మూలకు మింగి ఒక బొట్టు, ఒక దండ వేసేయండి. పాయింట్ నెంబర్ 4, ఫాంట్. కూరలో కొత్తిమీర ఎంత ఇంపార్టెంట్, తమ్మునైల్లో ఫాంట్ కూడా అంతే ఇంపార్టెంట్. బై ద వే, అది తెలుగులో ఉండాలి. దీనికి మీరు ఇంగ్లీష్ టు తెలుగు టైప్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ నుంచి టెక్స్ట్ కాపీ మింగి ఇక్కడ పేస్ట్ చేయండి. పాయింట్ నెంబర్ 5, మీ తమ్మునైల్లో ఎప్పుడు ఒక షాకింగ్ టెక్స్ట్ ఉండాలి. అది చూసి ఆడియన్స్ అవాక్ అవ్వాలి. మళ్ళీ అది కూడా తెలుగులోనే ఉండాలి. సో నేనైతే ఇక్కడ ఎన్టీబీ బృతి తర్వాత ఇలా రాస్తున్నా. పాయింట్ నెంబర్ 6, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. మీ తమ్నెయిల్ పై నుంచి కింద దాకా ఒక లుక్ వేసి ఏమైనా తప్పులు చేశారేమో చూసుకోవాలి. నేనేమైనా చేశానా? లెట్ మీ చెక్. ఓ షిట్, ఎన్టీబీ కింద అట్టిపండి అరెస్ట్ చేయడం మర్చిపోయానే.